ఇతను 40 సంవత్సరాల పాటు చెట్లను నాటి 1360 ఎకరాల్లో ఒక పెద్ద అడవిని తయారు చేశాడు. ఇతని పేరు జాదవ్ మొలాయ్ పాయంగ్. ఇతను 1959 అస్సాంలోని జోరాట్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతనికి 16 ఏళ్ల వయసున్నప్పుడు మంజులి ఐలాండ్ లో భారీ వరదలు రావడంతో తన ఉంటున్న ప్రాంతంలోకి లెక్కలేనని పాములు కొట్టుకొచ్చాయి. నది ఒడ్డున చుట్టుపక్కల ఇసుకలో పాములు ఇరుక్కుపోయి తీవ్రమైన వేడి వాతావరణం వల్ల పాములన్నీ అక్కడే చనిపోయాయి. ఆ చుట్టుపక్కల చెట్లు ఇంకా నీడ లేకపోవడం వల్లే ఆ పాములు అన్ని చనిపోయాయని ఎంతో బాధపడిన జాదవ్ మళ్లీ ఇలా జరగకూడదని 1979లో అస్సాంలోని కోకిలాముఖ్ దగ్గర కేవలం ఇతనొక్కడే 40 సంవత్సరాల పాటు చెట్లను నాటి 1360 ఎకరాల్లో ఒక పెద్ద అడవిని తయారు చేశాడు. ఈ అడవిని తన పేరుతోనే మొలాయ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ అడవిలో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఇతను చేసిన పనిని చూసి ఇతనికి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదునిచ్చారు. ఇతనికి 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించారు. ఎన్నో జీవ జంతువుల్ని కాపాడుతూ ఇంత పెద్ద అడవిని అందించిన ఇతనికి హ్యాట్స్ ఆఫ్.